మీరు ఇప్పటివరకు ఎవరికి చెప్పని ఒక నిజం ఉంది. మీ లోపల ఎప్పుడూ ఒక చిన్న శబ్దం ఉంటుంది. నేను సరైనదే చేస్తున్నానా? ఈ ప్రశ్న మీ మనసులో రోజూ తిరుగుతుంటే మీరు కన్యా రాశివారే. మీరు బయటకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు. కాని లోపల మాత్రం ఎప్పుడూ ఆలోచనలు ఆగవు. చిన్న విషయం అయినా సరే దానిని 10 సార్లు తిప్పిచూసి ఇది తప్పు అయితే అని భయపడతారు. మీరు మౌనంగా ఉంటారు. కాని ఆ మౌనంలోనే వేల ఆలోచనలు పుడతాయి. ఎవరైనా మీ దగ్గర కూర్చుంటే మీరు మాటలు ఎక్కువగా చెప్పరు. కాని వాళ్ల జీవితాన్ని మాత్రం ఒక నిమిషంలో చదివేస్తారు. మీరు కన్యా రాశివారైతే మీరు చాలా జాగ్రత్తగా జీవిస్తారు. మీకు అస్తవ్యస్తం అసహ్యం. మీ మనసు కూడా అలాగే ఉంటుంది. క్లియర్గా ఉండాలని కోరుకుంటుంది. మీరు చిన్నప్పటినుంచే బాధ్యతలు మోస్తూ వచ్చారు. ఎవరూ అడగకపోయినా ఇది నా పని అని మీరే ముందుకు వెళ్తారు. దానికోసం మీ ఆనందాన్ని కూడా త్యాగం చేస్తారు. మీరు చాలా ప్రాక్టికల్. కలలు కంటారు. కాని ఆ కలలు నేలమీద నిలబడేలా ఉంటాయి. గాల్లో తేలే ఆశలు మీకు నచ్చవు. మీ సమస్య ఏంటంటే మీరు మీమీద చాలా కఠినంగా ఉంటారు. ఇతరులు చేసిన తప్పులను క్షమిస్తారు. కాని మీరే చేసిన చిన్న తప్పు కూడా రాత్రంతా నిద్రపోనివ్వదు. మీరు ప్రేమలో పడితే పూర్తిగా పడతారు. అర్ధాంతరంగా కాదు. కాని మీ ప్రేమ బయటకు పెద్దగా కనిపించదు. మీ ప్రేమ మాటల్లో కాదు, చిన్న చిన్న పనుల్లో ఉంటుంది. మీరు ప్రేమించే వాళ్లకోసం మీరు మీ జీవితం కూడా మార్చుకుంటారు. కాని అదే వ్యక్తి మీ విలువను గుర్తించకపోతే మీరు నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోతారు. మీరు గొడవలు ఇష్టపడరు. డ్రామా అసహ్యం. కాని ఒకసారి మీ సహనానికి హద్దు దాటితే మీ మౌనం చాలా ప్రమాదకరం. మీరు చాలా తెలివైనవారు. కాని ఆ తెలివిని మీరు ఎప్పుడూ ప్రదర్శించరు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు. అప్పుడు అందరికీ షాక్. మీరు ఎవరికీ సులభంగా నమ్మకం ఇవ్వరు. కాని ఒకసారి ఇచ్చాక పూర్తిగా ఇస్తారు. అదే మీ బలహీనత కూడా. మీరు పని విషయంలో పర్ఫెక్షన్ కోరుకుంటారు. ఇంకా బాగుండాలి అన్న ఆలోచన మీను ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది. కాని అదే ఆలోచన మీను ఎప్పుడూ సంతృప్తిగా ఉండనివ్వదు. మీరు డబ్బును గౌరవిస్తారు. వృధా ఖర్చులు చేయరు. కాని అవసరమైన వాళ్లకోసం మీ జేబు ఖాళీ చేయడానికైనా వెనుకాడరు. మీ మనసులో ఎప్పుడూ ఒక భయం ఉంటుంది. నేను సరిపోతానా? ఈ భయం వల్లనే మీరు ఇంకా మెరుగ్గా మారతారు. మీరు ఒంటరిగా ఉండటం నేర్చుకున్నారు. ఎవరూ అర్థం చేసుకోకపోయినా మీరు మీతో మీరు మాట్లాడుకుంటారు. అదే మీ బలం. మీ జీవితంలో చాలాసార్లు మీరు తక్కువగా అంచనా వేయబడతారు. కాని అదే మీ గెలుపు. ఎందుకంటే మీరు మాట్లాడేలోపు మీ పని మాట్లాడుతుంది. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గరు. నిశ్శబ్దంగా, నెమ్మదిగా లక్ష్యాన్ని చేరుకుంటారు. మీరు ఈ వీడియో చూస్తూ ఇది నా గురించే అనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు. మీరు కన్యా రాశివారైతే మీ జీవితం ఆలస్యంగా పుష్పిస్తుంది. కాని పుష్పించిన తర్వాత దీర్ఘకాలం నిలుస్తుంది. మీ లోపల ఉన్న ఈ శక్తిని మీరు ఇంకా పూర్తిగా ఉపయోగించలేదు. దానికి సమయం వస్తోంది. ఇక్కడి వరకు మీరు విన్నారంటే మీ రాశి మీను ఈ వీడియో వరకు తీసుకొచ్చింది. ఈ మాటలు మీ హృదయానికి తాకితే లైక్ చేయండి. అది మీ శక్తిని అంగీకరించినట్లే. మీ రాశి పేరు కామెంట్లో టైప్ చేయండి. మీలాంటివాళ్లు ఎంతమంది ఉన్నారో చూడాలి. ఇలాంటి హెచ్చరికలు, ఆశ్చర్యకరమైన నిజాలు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తర్వాత వచ్చే సందేశం మీ జీవితాన్ని మార్చేదే ఉండొచ్చు.